హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని నింపేస్తాడు. అబ్బో, పేతురుని నింపేలా ఎన్ని, పేతురుకి మామూలుడు కాదు. పేతురు అక్కడ భోజనం చేస్తున్నాడ. భోజనం చేస్తుంటే పౌలు అక్కడికి వచ్చాడు. ఈ లోపుగా ఎవరో కనబడేసరికి లేచిపోయాడంట. భారతదేశంలో కులం ఉంది, అక్కడ అయ్యగారు చెప్పారు కదా, భయం. అమ్మో, ఏంట్రా నువ్వు వాళ్ళలో చేరామంటారేమోనని. వీటన్నిటిని జయించగలిగినది దేవుని శక్తే. దేవుని శక్తి దిగి వచ్చినప్పుడు నీవు కులాన్ని జయిస్తావు, మతాన్ని జయిస్తావు, రంగును జయిస్తావు, ప్రతి విధమైన పరిస్థితిని జయిస్తావు. ఓహ్, ఈ చలిలో కాదండి, భయంకరమైన హిమాలయాల్లో దైవజనుడు సాధు సుందర్ సింగ్ నడిచిపోయాడంట. దీనిని మించిన చోట ప్రభువు నిన్ను నడిపిస్తాడు. ఈ వేడి వేడే కాదు, ఈ చలి చలే కాదు, ఈ పరిస్థితులు పరిస్థితులే కాదు, ఈ అప్పులు అప్పులే కాదు, ఈ బాధలు బాధలే కాదు. పోయిన వారంలో నేను అమెరికాలో ఉంటే అపవాది శోధిస్తున్నాడు. ఎక్కడ సమస్య, అక్కడ సమస్య, వాళ్ళు ఫోన్ చేయ, వీళ్ళు ఫోన్ చేయ, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని దడబుట్టిస్తున్నాడు. దైవజనుడు మాథ్యూస్ గారు మాట్లాడుతున్నాడు జమీమా రోడ్రిక్స్ గురించి. ఆయన మాట్లాడుతుంటుండగానే ప్రభువు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను యూదాగోత్రపు సింహమును కానా అన్నాడు. యూదాగోత్రపు సింహమును కానా అన్నాడు. భయపడుతున్నావా అన్నాడు. ఈ రాత్రి ప్రభువు మీతో కూడా మాట్లాడుతున్నాడు. భయపడుతున్నారా? భయపడుతున్నారా? ఏమీ భయపడక్కర్లా. అదే ఇందాక పాడిన పాటలో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందులో వరదవలే, చెప్పండి అమ్మా, వరదవలే భక్తిహీనులు పొర్లుతున్నారు అయ్యగారు ఈ మధ్య. వరదవలే ఇంకొక నలుగురు చేరి, ఆడు చేరి, ఈడు చేరి పొర్లుతున్నారు. వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు వదలక నన్ను ఎడా నీ దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. దైవజనులారా, దైవజనురాండ్రాలా, ఈ రాత్రి వర్తమానం ఏమిటంటే వరదవలే భక్తిహీనులు పొర్లినా. పొద్దున అన్నవాళ్ళు రాత్రి చెప్పారు, అన్న మీకు సంగతి తెలీదు, ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో, అబ్బో పొర్లుతున్నారని. ఆ పొర్లుడికి మనం ఏమి భయపడనక్కరా. వరదవలే పొర్లిన ప్రభువు మిమ్మలను వదిలేవాడు అని మీతో వచ్చేస్తాడండి. ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగో వారిని ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో పడేస్తే వీళ్ళకన్నా ముందెళ్ళి అక్కడ ఉన్నాడట. వారితో నడుస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, వారిని ధైర్యపరుస్తున్నాడు, వారిని ప్రోత్సహిస్తున్నాడు. మీతో రాడా? భారతదేశాన్ని ప్రభువు కొరకు మనం గెలవబోతున్నాం, సువార్తతో నింపబోతున్నాం. ఈ శక్తికి ఏ శక్తి? ఎక్కడో పోస్టర్లు వేశారంట మా వాళ్ళు, 20,000 పెనాల్టీ వేసి ఇంటికి పంపించారు. 20,000 కాదు, 20 లక్షలు వేసిన కట్టే కృప ప్రభువు మనకి ఇస్తాడు. మేము కోడి పందాలు వేయట్లేదురా, మేము పేకాట్లు ఆడించట్లేదురా, పరిశుద్ధమైన సంగతులు బిడ్డలకు బోధిస్తున్నాం. మీకేదైనా ధైర్యం ఉంటే సారాయి కొట్లను ఆపండి, పేకాట క్లబ్బులను ఆపండి. పరిశుద్ధమైన కార్యక్రమాలను కాదు, ఇది పవిత్రమైన పని, ఇది పరిశుద్ధమైన పని, ఇది మీ బిడ్డలను బాగు చేసే పని, మీ కుటుంబాలను కట్టే పని. ఈ పనిలో ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుడు యూదులకే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడ? అవును, అన్యజనులకును. చొరబడండి అన్యజనుల గృహాల్లోనికి, చొరబడండి అన్యజనుల గ్రామాల్లోనికి. అబ్బో, బోర్డులు పెడుతున్నారంట ఈ మధ్య. ఏమని? క్రైస్తవులకు నానా మేమేమి పిల్లలను పాడు చేసేవాళ్ళం, మేము జీవితాలు కట్టేవారం. దైవజనుడు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ కుటుంబాలు బాగుపడతాయి. దైవజనుడు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ స్థితులు బాగుపడతాయి. దైవజనుడు అడుగు పెడతాడో అక్కడ మందిరాలు కట్టబడతాయి. దైవజనుడు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ పంటలు పండడం. తీసుకెళ్ళండి పాస్టర్ గారులందరినీ తీసుకెళ్ళి మీ ఊళ్ళో కూడా ఒక మీటింగ్ పెట్టించండి. అవసరమైతే ఉన్న బంగారం అంతా అమ్మేయండి. ఈ రాత్రి కూడా తీసేసి రెడీగా పెట్టుకోండి. ఇక్కడ అశాశ్వతమైన రాజ్యం ఇది. ఒక పేటేసి, ఇంకో పేటేసి, మూడో పేటేసి, నాలుగో పేటేసి
ఏం చేద్దామని అంతా తీసేసి ప్రభు కొరకు ఇచ్చేయండి ఈ రాత్రి. హల్లెలూయా. ఇచ్చే విషయంలో, బోధించే విషయంలో నా మట్టుకు నేను ఎక్కడ తగ్గను. ఉన్నదంతా ఇచ్చేస్తున్నాం తుది శ్వాస వరకు. అవకాశం వస్తే రక్తాన్ని కూడా అమ్మడానికి నా మట్టుకు నేను రెడీ. వచ్చిన ప్రతి రూపాయి ప్రభు కొరకు ఖర్చు పెట్టే వాళ్ళలో నేను ఒక అనుమానం ఏమీ లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దైవ జనులారా, విశ్వాసులారా, ముఖ్యంగా సేవకుల భార్యలు ఎక్కడున్నారు? ఉన్నదంతా మనము ప్రభు కొరకు ఇచ్చేయాలి. విశ్వాస జనాంగం ఎక్కడున్నారు? ఉన్నదంతా ప్రభు కొరకు మనం వదిలేయాలి. ప్రభు ఏమి అన్యాయస్తుడు, పక్షపాతి, మిమ్మల్ని అన్యాయం చేసేవాడు. ప్రతి అవసరత తీరుస్తాడు, మీ పిల్లల అక్కరతలు తీరుస్తాడు. బోధించాలని కాదు, కానీ గుండెల్లో మంట ఉంది. అన్నకన్నా ముందే నేను 4 మాటలు మాట్లాడాలనుకున్నాను. ఎందుకనంటే నేను కూడా మండించబడి, వాక్యం చేత రగిలించబడి, ప్రభువా ఊరకనే కాదు నాయన, ఏదో ఒకటి చేసే తిరిగి రావాలని కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. మవ్వ ఊరికనే పాము. అడుగు పెట్టాం కదా, ప్రభు ఈ ప్రాంతాన్ని రగిలిస్తాడు. యవన బిడ్డలను రేపుతాడు. కొన్ని వందల 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 యవన బిడ్డలను లేపి ఉత్తర భారతదేశానికి, ప్రపంచ నలుమూలలకు, ఆగిరిపల్లి ప్రాంతము నుండి కూడా ప్రభువు రగిలిస్తాడు. ఈ రాత్రి నీ కడుపులో బిడ్డ ఉన్నాడా? దేవునికి ఇచ్చేయి. పిల్లలు 2-3 ఉన్నారా? దేవునికి ఇచ్చేయి. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు దేవుని కోసమే. అన్యజనులలోనికి వెళ్ళే దేవుని బిడ్డలు మనకు కావాలి. కొంతమంది ఎంతసేపు ఆ పల్లి చుట్టూనే తిరుగుతున్నాడు. అక్కడ ఒక పాదిరి గారు ఉన్నాడు, వీడు ఇంకోటి మొదలెట్టి ఊతున్నాడు. పోయావు అక్కడేంది ఊదేది? అక్కడ కాదు, క్రీస్తు సువార్త వినబడిన ప్రాంతాలకు మనం ఏడ్చుకుంటూ పోవాలి, కన్నీరు విడుచుచూ పోవాలి, దొర్లాడుకుంటూ పోవాలి. అవసరమైతే ప్రభు అక్కడ గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రభు కొరకు నీవేమైనా చేస్తావా? చెయ్యగలవని రాత్రి నా ప్రగాఢ విశ్వాసం. ప్రభు నిన్ను వాడుకొనబోతున్నాడు, నీ పిల్లలను వాడుకొనబోతున్నాడు. ఈ దినాల్లో పిల్లలు తాగి చిందులేసి జీవితాలను పాడు చేసుకుంటున్న దినాల్లో ఉన్నాం. అట్లా జరగడానికి వీళ్ళు ఏదైనా అడ్డుపడిపోండి తల్లులు.